ఇప్పటికే చాలా కాలాతీతమైంది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగశ్విన్ నాగశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగశ్విన్ అన్నాడు, ఏదో సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావయ్యా అని. సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్, టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది, మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే, అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే, నేను ఊరికనే అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్తో చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఏం కావాల్సినే ఉంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, లేదు పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి. దాన్ని మీరందరూ హక్కును చేర్చుకోండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి. ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. బ్రహ్మానందం సినిమాకి నన్ను పిలిచారు అండ్ ఇక్కడ రావడం అనేది ఒక ప్యూర్ ప్రివిలేజ్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక లెజెండరీ స్టేజ్ మీద ఉన్నాను. ఒక పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఇద్దరు కలిసి ఒక ఈవెంట్లో నా పక్కన కూర్చున్నారంటే ఇట్స్ సచ్ గ్రేట్ ఫీలింగ్ పక్కన కూర్చుని. అండ్ ఐ థింక్ బ్రహ్మానందం గారితో ఒక 2 సినిమాల్లో చిన్నగా పనిచేసే అవకాశం దొరికింది నాకు, ఈ జాతిరత్నాలు అండ్ కల్కిలో. ఇంకా హోప్ఫుల్లీ ఫ్యూచర్లో పనిచేస్తాను. అండ్ సో ఫార్ చిరంజీవి గారితో అవకాశం రాలేదు. ఐ జస్ట్ హోప్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ నా ఫేవరెట్ మూవీస్ ఆఫ్ చిరంజీవి గారు ఆర్ చంటబ్బాయ్ అండ్ ఆపద్ బాంధవుడు. అది సార్కి చెప్తుంటా ఇప్పుడు. నాకు ఆల్వేస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్ 2 మూవీస్ అండ్ ఇన్ హిస్ హ్యూజ్ ఫిల్మోగ్రఫీ. బిగ్ కంగ్రాచులేషన్స్ అందరూ టీమ్, అందరూ కాస్ట్కి. అండ్ ఐ థింక్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి రాజాని గౌతమ్ చూస్తున్నా అండ్ ఐ సీ ద సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ హిమ్. బట్ సమ్హౌ చాలా సంవత్సరాలు అయినా ఐ డోంట్ థింక్ హీ గాట్ ద మ్యాసివ్ బ్రేక్ ఆర్ ద మ్యాసివ్ హిట్ హీ డిజర్వ్స్. అండ్ ఐ థింక్ ఎందుకో ఈ సినిమా ట్రైలర్ ఈరోజు పొద్దున్న చూశాను అండ్ ఇట్ ఫెల్ట్ సో గుడ్. జస్ట్ ఇక్కడ నేను వచ్చి మాట్లాడుతున్నాను కాదు, కానీ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంది, ప్రాపర్ ఎంటర్టైనర్, వెళ్ళి సినిమా చూడాలనిపించింది. అండ్ దట్స్ వై ఐమ్ ఆల్ ద మోర్ హ్యాపీ టు బీ హియర్. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారు, ఎవ్రీబడి. థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ నాగశ్విన్ గారు, రేపటి కోసం. ఓకే, అండ్ గర్ల్స్, ఎస్, హూ వాంట్స్ టు స్పీక్ ఫస్ట్? క్విక్లీ. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్, అమ్మ, నాన్న, అండ్ ఆల్సో మై బ్రదర్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ త్రూ దిస్. అండ్ చిరంజీవి గారు, ఆఫ్ కోర్స్ అందరిలాగే నాకు కూడా మాట, ఐఎమ్ లిటరలీ షివరింగ్. చిన్నప్పటి నుంచి సార్, ఐ జస్ట్ రియలీ నీడ్ టు టేక్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ thank you so much for gracing this event, sir. Anil sir, we've met before. Thank you so much. This is a surprise. Thank you so much for supporting us. And Nagashwin garu, thank you andi. Actually, one moment I share with him, even he doesn't know, but nan actually deliver chesindi me mummy hai. So yeah, so thank you so much for coming and blessing us, sir. Firstly, definitely మళ్ళీ అంటున్నాను, నన్ను ట్రోల్ చేయకండి, మా తాతగారు. I am really blessed.
బ్రహ్మానందం గారు లాంటి ఇంత పెద్ద ఆర్టిస్ట్ నాకు ఆ కంఫర్ట్ స్పేస్ ఇవ్వగలిగారండి. అంతకంటే ఎక్కువగా నేనేం మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందన్ సార్ ఫర్ అండ్ కిషోర్ సార్, మీ టైమింగ్ని క్యాచ్ చేయడం అది ఇట్స్ ఆఫ్ కోర్స్ ఇంపాసిబుల్, బట్ దెన్ ఐ ట్రైడ్ అండ్ ఫర్ దాట్ హ్యాపీ. అండ్ గౌతమ్ గారు, ఐఎమ్ really happy to be a part of your comeback film and to be able to share so much time with you. It has been amazing. I wish to work more with you. And director Nikhil sir, thank you so much for choosing me for the script, and sir, thank you so much for suggesting me to it. And for everybody, the direction department and camera department, costume, andaru, makeup, production, everybody, andaru మీరు ఇంతగా కష్టపడ్డారు కాబట్టే బ్రహ్మానందం ఈస్ గోన్ బీ రిలీజింగ్ ఆన్ Feb 14th. సో అంతే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ ప్లీజ్ గో